పిల్లలు వినండి, ఈరోజు మనం ఒక కొత్త కథ చెప్పుకుందామా? ఇది ఒక సాధారణ బొమ్మ కథ కాదు, ఇది ఒక మాట లేని బొమ్మ కథ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఒకప్పుడు ఒక చిన్న ఇంట్లో అర్హ అనే 5 సంవత్సరాల చిన్నారి ఉండేది. ఆమెకి బొమ్మలంటే చాలా చాలా ఇష్టం. బొమ్మలతోనే మాట్లాడేది, బొమ్మలకు కథలు చెప్పేది, తను రోజంతా వాటితోనే గడిపేది. కానీ ఆమె బొమ్మలలో ఒకటి మాత్రం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేది. అది మాట్లాడేది కాదు, నవ్వేది కాదు, ఏమీ చెప్పేది కాదు. అయినా కూడా అర్హకు ఆ బొమ్మ అంటే చాలా ఇష్టమంట. ప్రతిరోజు అమ్మ లైట్ ఆర్పిన తర్వాత అర్హ తన బొమ్మను దగ్గరికి తీసుకొని మెల్లగా అడిగేదంట, నీకు నాతో మాట్లాడాలనిపించిందా అని. కానీ ఆ బొమ్మ ఏమీ మాట్లాడేది కాదంట. అలానే ఒక రాత్రి ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. గాలి కూడా మెల్లగా వీస్తుంది. గడియారం మాత్రమే టిక్ టిక్ అని సౌండ్ వినిపిస్తుంది. అర్హ మెల్లగా నిద్రలోకి జారిపోతూ ఉండగా అకస్మాత్తుగా ఆ బొమ్మ కొల్లలో చిన్న వెలుగు మెరిసింది. పిల్లలు, ఆ బొమ్మ మాట్లాడలేదు, కానీ అర్హను చూస్తూనే ఉంది. అర్హ నిద్రలోనే చిరునవ్వు నవ్వింది. ఎందుకో తెలియదు, ఆ బొమ్మ దగ్గరగా ఉందన్న భావన ఆమెకు భద్రంగా అనిపించింది. ఆ రాత్రి అర్హ కలలో ఆ బొమ్మ నడుస్తుంది, చిన్న చిన్న అడుగులు వేస్తుంది, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. ఉదయం లేచి చూసేసరికి బొమ్మ అక్కడే ఉంది, నిశ్శబ్దంగా, అదే చిరునవ్వుతో. ఇంకా రోజులు గడిచాయి. అర్హ పెద్దదవుతుంది, కొత్త బొమ్మలు వచ్చాయి, కానీ ఆ మాట లేని బొమ్మ మాత్రం ఎప్పుడూ ఆమె పక్కనే ఉండేది. ఒకరోజు అర్హ బాధగా ఏడ్చింది. ఎవరూ లేరు వినడానికి. అప్పుడు ఆమె ఆ బొమ్మను గట్టిగా కౌగిలించుకుంది. ఆ క్షణంలో బొమ్మ చేతి వేడి అర్హను తాకింది. పిల్లలు, ఆ బొమ్మ మాట్లాడలేదు, కానీ అర్హ బాధను విన్నది. ఆ రోజే అర్హకి ఒక విషయం అర్థమైంది. మాటలే అవసరం లేదు, ప్రేమ చూపించడానికి, వినడానికి, అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు నిశ్శబ్దము అత్యంత గొప్ప మాట. అందుకే పిల్లలు, ప్రతి మాట లేని బొమ్మలో ఒక హృదయం ఉంటుంది. మనసుతో వింటే చాలు. ఇదే ఈ కథ. మాట లేని బొమ్మ, కానీ మాటల కన్నా ఎక్కువ చెప్పిన కథ.